ఏపీ రాష్ట్రంలో ప్రతి పేదవానికి విద్య, వైద్యం అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరలోనే 400 మందికి 4 కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించనున్నారు. ఇందులో మైనార్టీలకు అత్యధిక శాతం సాయం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 31 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేమి వైద్యం అలాగే విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేకమైనటువంటి పేద ప్రజలకి సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ మీ కింద గత 5 సంవత్సరాలలో ఎక్కడే కానీ 1 రూపాయి కానీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయితేమి, అప్పుడు ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేమి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 1.5 ఇయర్లోనే ఒక అర్బన్ నియోజకవర్గంకి దాదాపు 400 మంది లబ్ధిదారులకి 4 కోట్లకు పైగా ఈరోజు మేము సీఎంఆర్ఎఫ్ అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటి విధంగా ఈరోజు ఈ 1.5 ఇయర్లోనే అనేక మందికి మేము సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం.